డియర్ జే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సీశాప్ కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. సీశాప్ కౌన్సిలింగ్ ఆల్రెడీ రౌండ్ 1 వచ్చేసిందమ్మ. రౌండ్ 1 వచ్చేసింది. స్టూడెంట్స్ అందరూ కూడా చూసుకున్నారు. మరి కొంతమంది అయితే రౌండ్ 1కి సంబంధించిన నేను ఆల్రెడీ వీడియో చేశాను. రౌండ్ 1కి ఫీజు పేమెంట్ చేయమని, తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని చేసిన కొంతమంది స్టూడెంట్స్ అయితే చేశారు. మీరు కానీ ఫ్లోట్ కానీ తర్వాత ఫ్రీజ్ కానీ స్లైడ్ కానీ పెట్టుకుంటే దాన్ని ఫీజు పేమెంట్ చేస్తేనే ఫ్లోటు స్లైడ్ వస్తుంది. నేను వద్దులే సార్, నాకు వచ్చిన సీటు నచ్చలేదంటే నేనేం చేశాను, ఆల్రెడీ వీడియో చేయటం జరిగింది. సరెండర్ పెట్టుకోండి, మీకు వచ్చిన సీటు నచ్చకపోతే రౌండ్ 2లో ఏ సీటు వస్తే ఆ సీటు జాయిన్ అవ్వాలని చెప్పాను. ఆల్రెడీ కూడా దాని మీద సపరేట్ వీడియో చేయటం అయితే జరిగింది. ఈరోజు అయితే రిపోర్టింగ్ లాస్ట్ డేట్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. రిపోర్ట్ చేయడం ఎవరికైతే సీటు వచ్చిందో ఆ రోజు ఈరోజు రిపోర్ట్ చేయకపోతే మీ సీటు క్యాన్సిల్ అవుతుంది. గుర్తుపెట్టుకుని మీరు అవుట్ ఆఫ్ ద సీశాప్ నుంచి వెళ్ళిపోతారు. తస్మాత్ జాగ్రత్త. ఇవాళ 5 గంటల లోపు ప్రతి ఒక్కళ్ళు 5 PM కదా, మనకి 10వ తారీఖుని 10th 5 PM లోపు మీరు అందరూ కూడా రిపోర్ట్ చేస్తే మీకు సంబంధించింది సీట్ ఉంటుంది. ఫీజు పేమెంట్ చేయండి. స్టూడెంట్స్ కానీ ఫ్లోట్ కానీ ఫ్రీజ్ కానీ స్లైడ్ పెట్టుకోండి. ఎవరైతే నా సీట్ నచ్చకపోతే సరెండర్ పెట్టేస్తే మీకు నచ్చిన సీట్ ఇస్తారు, లేకపోతే లేదు, మీ డబ్బులు మీకు వాపస్ వచ్చేస్తాయి. నో ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం లేదు దాంతో. అయితే ఈరోజు 5 గంటల లోపు చేస్తే మనకి 12వ తారీఖున రౌండ్ 2 వచ్చేస్తుంది. 12th ఆగస్టు 5 PM లోపు మనకి 5 PMకి రౌండ్ 2 వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఈ సంవత్సరము సీశాప్ మొత్తం సమాప్తం అయిపోయింది. ఇది స్టూడెంట్స్ విషయాలు. ఇంకెవరైనా ఉంటే ఇది పేమెంట్ ఆల్రెడీ 6వ తారీఖు నుంచి 10వ తారీఖు అన్నారు. ఈలోపు ఎవరైనా చేస్తే చేయండి. ఆల్రెడీ పేమెంట్ చెప్పాను కదా నేను. SC/ST పిల్లలు ఆల్రెడీ 19K కట్టిన స్టూడెంట్స్, SC/ST పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇంకా 16,000 కట్టాలమ్మా పేమెంటు. 40,000 కట్టిన జనరల్ స్టూడెంట్స్, OBC స్టూడెంట్స్ ఆల్రెడీ ఇంకా IAF 2 కింద ఇంకా 35,000 కట్టాలి. మొత్తము 75,000. వీళ్ళు కూడా 30,000 రూపాయలు అయితే వీళ్ళకు అవుతుంది. 35,000 రూపాయలు అవుతుంది. వీళ్ళు 35,000 SC/ST పిల్లలు. ఈ పేమెంట్స్ IAF 2 పే చేసిన వాళ్ళు తర్వాత మీరు లాస్ట్ డేట్ రెస్పాండ్ క్వెరీస్ ఏమైనా ఉంటే 11వ తారీఖు 5 గంటల లోపు మీరు రెస్పాండ్ అవ్వండి. క్వెరీస్ ఏమన్నా ఉంటే ఆల్మోస్ట్ అలా అయిపోయింది. కొంతమంది సార్ మాకు తెలియదు సార్, మాకు ఈరోజే లాస్ట్ డేట్ అని చివరాఖరికి లబోదిబం అంటే ప్రయోజనం లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ ఆల్ సీశాప్ అయిపోయింది. ఎవరైనా సీటు వచ్చిన వాళ్ళు ఉంటే లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది సబ్స్క్రైబర్ కానీ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు ఏం చేశారు, నాకు చెప్పలేదు సార్ మీరు అంటారు. ఎవరికి వాళ్ళు తెలుసుకుని పేమెంట్ చేయండి. లాస్ట్ ఇయర్ కూడా ఒక స్టూడెంట్ ఇట్లాగే గుంటూరు స్టూడెంట్ అట్టుకున్న పేమెంట్ చేయకపోతే అతను సీశాప్ నుంచి బయటికి వెళ్ళిపోవటం జరిగింది. సీశాప్లో ఫస్ట్ రౌండ్ 1లో సీట్ వచ్చింది. రౌండ్ 1లో సీట్ వచ్చినప్పుడు పేమెంట్ చేయలే నేను. ఎందుకంటే మెంటర్షిప్ అయినా సబ్స్క్రైబర్ అయినా 1 by 1 నేను అందరికి కాల్ చేయలేను కదా. వీడియో చూసుకోవాలి, మనల్ని ఫాలో అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. అందుకని ఇప్పుడు నా దగ్గర 200 మెంబర్స్ ఉంటే 200 మెంబర్స్కి నేను ఫోన్ చేసి చెప్పలేను. ఆల్రెడీ నేను గ్రూప్లో కూడా పెడతా అనేది. ఈరోజు మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా 5 గంటల లోపు మీరు ఆన్లైన్లో రిపోర్ట్ చేయండి. రిపోర్టింగ్ ఈరోజే లాస్ట్ డేటు. తర్వాత నాకు తెలియదు సార్ అంటే దానివల్ల ప్రయోజనం ఏం లేదు. నన్నన్నా ఇంకొకరినన్నా లోజర్స్ మీరే, గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త. మీరు అల్టిమేట్ లోజర్స్ మీరే. వీళ్ళని మెంటర్షిప్ ఎవరైతే మీరు మెంటర్షిప్ తీసుకున్నారో వాళ్ళనన్నా మీరు ప్రయోజనం ఏమి లేదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో 5 గంటల లోపు పేమెంట్ అయితే కట్టండి. ఆన్లైన్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేయండి. ఆల్రెడీ జోసాలో చేసిన వాళ్ళు అవసరం. జోసాలో సీటు వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే జోసాలో పేమెంట్ చేసిన వాళ్ళు ఫ్లోటా ఫ్రీజర్ స్లైడే పెట్టుకోండి. అంతవరకు ఏమీ లేదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ఇంకా అయిపోయింది. సీశాప్ సమాప్తం అవుతుంది. ఇంకా మరికొన్ని రోజుల్లో అయితే అయిపోతుంది. స్టూడెంట్స్ అందరు కూడా రిపోర్టింగ్ ఆన్లైన్లో రిపోర్ట్ ఎలా చేయాలో మనం వీడియో కూడా చేసాము. అన్నీ GFTలు కానీ NITలు కానీ IIITలు అన్నీ కూడా రిపోర్టింగ్ కూడా ఇచ్చేశారు ఆల్రెడీ. ఈ తారీఖుల్లో 13, 18 లోపు రిపోర్టింగ్ ఇచ్చారు. రెస్పెక్టివ్ కాలేజీల వెబ్సైట్ చెక్ చేసుకోండి. రెస్పెక్టివ్ NIT వరంగల్, IIIT కర్నూలు, ఇట్లా ప్రతి ఒక్క వెబ్సైట్కి వెళ్ళి అక్కడ చెక్ చేసుకుని ఏ టైంకి వెళ్తారో, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు పిలిచారు మిమ్మల్ని,
ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. ఇవన్నీ ఏ మెంటర్షిప్ ఇప్పుడు 200 మెంబర్స్కి కాల్ చేసి మీరు ఎక్కడ చేరండి అని వాళ్ళు ఏం చెప్పరు. ఎవరు కూడా దట్ ఈజ్ నాట్ పాసిబుల్ అమ్మ. మీరు ఎంత డబ్బులు ఇచ్చినా కానీ దట్టిని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. మీరు ఏమన్నా డౌట్ ఉంటే మీ మెంటర్స్ని అడగండి, కానీ మీకు అంతేగాని ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. ఎవరికి వాళ్ళు పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళాలి, చూసుకోవాలి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.